నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో ఆడబిడ్డ జన్మించిన తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారని, ఆడబిడ్డ వివాహానికి 5,000 రూపాయలు కట్నంగా నా వంతు సహాయం అందజేస్తారని 17వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నల్ల మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నా మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయటకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. నేను గత 25 సంవత్సరాలుగా వివిధ పదవుల్లో ఉండి ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా పనిచేశారని గుర్తు చేశారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ప్రజలకు సేవకుడిగా సేవలు అందిస్తున్నానని, ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వారికి అండగా ఉంటానని తెలిపారు. అదేవిధంగా మరొకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి, గెలిపించండి, నా సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సంపూర్ణంగా అభివృద్ధి జరిగిందన్నారు. 17వ వార్డు ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నర్సంపేట మున్సిపాలిటీ 17వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడిన నల్ల మనోహర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు అభ్యర్థిగా నిలబడ్డాను. గత 25 సంవత్సరాలు ఈ నర్సంపేట పట్టణంలో అనేక సమస్యలను పరిష్కరించి అందరికీ తలలో నాలుగుగా నిలిచినట్టు నేను ఈరోజు ఈ 17వ డివిజన్కు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నా ఒక్కటే విన్నపం ఏంటంటే, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, నేను కౌన్సిలర్గా అయినప్పటికీ కూడా ఈ వార్డులో ఒక డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైనా ఆడపిల్ల పుడితే వారికి 5,000 రూపాయలు నా సొంతంగా ఖర్చులతో 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాను, డిపాజిట్ చేస్తాను. అదేవిధంగా ఇంకా వేరే కార్యక్రమైనా కూడా 5,016 మన పెళ్లికి గిట్ల అయినా కూడా నా సొంతంగా ఏర్పాటు చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నన్ను అత్యంత మేరతో గెలిపించారని, నా సేవలు మీరు సేవకునిగా పనిచేస్తారని, కొంతమంది నా మీరు పుస్తకాలు చేస్తాను. నాకు నేను సేవకుని, మొదటి నుంచి నేను సేవకుని. అవినీతికి ఇక్కడ ఆస్కారం కూడా 25 సంవత్సరాలు నేను ఇక్కడ ప్రజల మధ్య ఉన్నా. ప్రజలు ఒకసారి నిలబడ్డ వ్యక్తి రెండోసారికి నిలవడానికి చాలా కష్టం ఉన్న ఈ రోజులలో 4 సార్లు నేను గెలిచిందంటే ప్రజలు నన్ను ఏ విధంగా ఆదరించే గుర్తు చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నన్ను పెద్ద ఎత్తున భారీ మేరతో గెలిపిస్తే రేపు జరగబట్టి మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వర్గం వస్తే నేను వైస్ ప్రెసిడెంట్గా వచ్చి మళ్ళీ గతంలో ఎలా అయితే సేవలు చేస్తామో అదే సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాను. అందరూ కారు గుర్తు గెలిపించాలని కోరుకుంటున్నాను.